భారత ప్రధానికి మరో దేశ అత్యున్నత పురస్కారం. భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీకి అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. మే 18, 2026న నార్వే పర్యటనలో భాగంగా ఆ దేశపు అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు. నార్వే దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం పేరొచ్చేసి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్. ఈ రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ పురస్కారాన్ని 1985 సంవత్సరంలో అప్పటి నార్వే రాజు కింగ్ ఓలాఫ్ ఐ స్థాపించారు. నార్వే దేశ ప్రయోజనాలకు, అలాగే అంతర్జాతీయ సంబంధాలకు మరియు మానవాళి శ్రేయస్సుకు అసాధారణమైన సేవలు అందించిన విదేశీయులకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఇక ఈ ఆర్డర్ ఆఫ్ మెరిట్లో 5 విభాగాలు ఉంటాయి. వాటిలో అత్యున్నత స్థాయి పురస్కారం ఈ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్. ఇక ఈ పథకం మధ్యలో కింగ్ ఓలాఫ్ ఐ మోనోగ్రామ్తో కూడిన సెయింట్ ఓలాఫ్ శిలువ బంగారు లేదా వెండితో చెక్కబడి ఉంటుంది. ఇక భారత్ నార్వే ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రధాని మోడీ దార్శనికత మరియు ప్రపంచ పురోగతి పట్ల ఆయన చూపుతున్న నిబద్ధతకు గుర్తింపుగా నార్వే రాజు కింగ్ హెరాల్డ్ ఫై స్వయంగా ప్రధాని మోడీకి ఈ పురస్కారాన్ని ఓస్లోలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రదానం చేశారు. ఇక ఒక భారతదేశ ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం గత 43 సంవత్సరాలలో ఇదే తొలిసారి. చివరిసారిగా 1983 సంవత్సరంలో ఇందిరాగాంధీ నార్వే దేశాన్ని సందర్శించారు. ఇక ఈ పర్యటనలో నార్వే ప్రధాని జోనస్ గార్ స్టోర్తో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాలు తమ సంబంధాలను గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించారు. క్లీన్ ఎనర్జీ, బ్లూ ఎకానమీ, గ్రీన్ ట్రాన్సిషన్, కృత్రిమ మేధస్సు, అంతరిక్షం మరియు ఆర్కిటిక్ రీసెర్చ్ వంటి రంగాలలో ఇరు దేశాలు కలిసి పనిచేయనున్నాయి. ఇక ఇండియా క్యాపిటల్ మార్కెట్లో ఇప్పటికే సుమారు $28 బిలియన్ మేర పెట్టుబడులు పెట్టిన నార్వేకు చెందిన గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ గ్లోబల్ నుంచి మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహించడం కూడా ఈ చర్చల యొక్క ఉద్దేశం. ఇక ప్రధాని మోడీ అందుకున్న అంతర్జాతీయ పురస్కారాలలో ఇది 32వది. ఇండియాకు రెండవ అతిపెద్ద ఎగుమతిదారు. ఇటీవల ఏప్రిల్ 2026 నాటికి భారతదేశానికి ఎగుమతులలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను వెనక్కి నెట్టి సింగపూర్ రెండవ అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా అవతరించింది. అమెరికా ఇప్పటికే మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఇక 2026 ఫిబ్రవరిలో పశ్చిమాసియాలో ప్రారంభమైన యుద్ధం కారణంగా ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఈ జలసంధి ప్రపంచ చమురు ప్రవాహాలలో 5వ వంతును నియంత్రిస్తుంది. దీనివల్ల గల్ఫ్ దేశాలకు వెళ్లే వాణిజ్య మార్గాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పర్యవసానంగా భారతీయ ఎగుమతిదారులు తమ వస్తువులను వేరే మార్గాల ద్వారా పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారతదేశం నుంచి వెళ్లే సరుకులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒక ప్రధాన ట్రాన్స్షిప్మెంట్ మరియు రీ ఎక్స్పోర్ట్ హబ్గా ఉండేది. కానీ పశ్చిమాసియాలో సముద్ర మార్గాలు మూసుకుపోవడంతో వాణిజ్య నౌకలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చేరుకోవడం కష్టంగా మారింది. దీని ప్రభావంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు వెళ్లే మన ఎగుమతులు బాగా తగ్గిపోయాయి. ఈ సంక్షోభ సమయంలో సింగపూర్ ఒక సురక్షితమైన ప్రత్యామ్నాయంగా మారింది. దానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది అద్భుతమైన మౌలిక సదుపాయాలు. సింగపూర్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే డీప్ వాటర్ కంటైనర్ పోర్ట్లలో ఒకటి. గల్ఫ్ మార్గాలకు అంతరాయం ఏర్పడినప్పుడు ప్రపంచ నౌకాయానంలో భారీ సరుకులను వేగంగా నిర్వహించగల సామర్థ్యం దీనికి ఉంది.
మలక్కా జలసంధి వద్ద ఉన్న సింగపూర్ తూర్పు ఆసియా, ఐరోపా మరియు ఉత్తర అమెరికాకు సరుకులను దారిలి మళ్లించగల అనువైన కేంద్రంగా మారింది. ఇక 2026 ఏప్రిల్ నెలలో సింగపూర్కు భారత ఎగుమతుల వార్షిక ప్రాతిపదికన ఏకంగా 180% పెరిగి $3.20 బిలియన్ చేరుకున్నాయి. ఇక రెండవది దృఢమైన ఆర్థిక సంబంధాలు. భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టడంలో సింగపూర్ అగ్రస్థానంలో ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగపూర్ $14.94 బిలియన్ విలువైన పెట్టుబడులను పెట్టారు. ఇక ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం ద్వారా వాణిజ్యం, పెట్టుబడుల ప్రవాహం సులభతరంగా సాగుతున్నాయి. ఎవరెస్ట్ రికార్డులను బద్దలు కొట్టిన నేపాల్ దిగ్గజాలు. సాధారణంగా ఎవరెస్ట్ శిఖరాన్ని జీవితంలో ఒకసారైనా అధిరోహించాలని కలలు కంటారు. కానీ నేపాల్కు చెందిన షెర్పా వర్గానికి చెందిన ఇద్దరు దిగ్గజాలకు మాత్రం ఎవరెస్ట్ అనేది తమ సొంతిల్లు లాంటిది. వారే కామి రీటా షెర్పా మరియు లాక్పా షెర్పా. వీరిద్దరూ ప్రపంచంలో మరెవరికీ సాధ్యం కాని రీతిలో ఎవరెస్ట్పై తమ పేరిట ఉన్న రికార్డులను తామే బద్దలు కొట్టారు. అందులో మొదటిగా కామి రీటా షెర్పా. కామె రీటా షెర్పా ఎవరెస్ట్ చరిత్రలో ఒక సజీవ దంతకథ. పురుషుల విభాగంలో అత్యధిక సార్లు ఎవరెస్ట్ ఎక్కిన రికార్డు ఈయనకు ఉంది. మే 22, 2024న ఆయన ఎవరెస్ట్ శిఖరాన్ని 30వసారి విజయవంతంగా అధిరోహించారు. అలాగే తన సొంత రికార్డును తానే తిరగరాశారు. ఇప్పుడు 2026 సంవత్సరంలో 32వసారి ఈ ఎవరెస్ట్ను అధిరోహించారు. ఇక 1970 సంవత్సరంలో నేపాల్లోని తామే అనే పర్వత ప్రాంతంలో ఇతను జన్మించాడు. ఇక 1992 సంవత్సరంలో ఇతను ఒక పోర్టర్గా తన కెరీర్ను ప్రారంభించాడు. అలాగే 24వ సంవత్సరంలో అంటే 1994లో ఇతను తొలిసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఇక కామి రీటా కేవలం రికార్డుల కోసం ఈ పని చేయరు. మారుమూల నుంచి వచ్చే విదేశీయులకు మార్గనిర్దేశం చేసే ఒక ప్రొఫెషనల్ గైడ్గా ఇతను పనిచేస్తాడు. ఒక్కొక్కసారి ఒకే సీజన్లో 2 సార్లు ఎవరెస్ట్ ఎక్కిన అసాధారణమైన స్టామినా ఆయనకు సొంతం. ఇక తన తోటి గైడ్ 27 సార్లు ఎక్కి తన రికార్డుకు చేరువవుతున్న సమయంలో 54 సంవత్సరాలలో ఆయన 30వసారి శిఖరాన్ని చేరుకొని ఆయన తన సత్తా చాటారు. ఇక రెండవ వ్యక్తి లాక్పా షెర్పా. అత్యధిక సార్లు ఎవరెస్ట్ ఎక్కిన మహిళగా ఆమె ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆమె ఇప్పటికే 10 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఇక ఇప్పుడు 2026 సంవత్సరంలో 11వసారి అధిరోహించారు. ఇక 2000 సంవత్సరంలో ఎవరెస్ట్ ఎక్కి ప్రాణాలతో సురక్షితంగా కిందకి తిరిగి వచ్చిన మొదటి నేపాలీ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఇక ఎలాంటి అధికారిక విద్య లేకుండా భర్త నుంచి తీవ్ర గృహహింస ఎదుర్కొన్నారు. ఆ నరకం నుంచి ఆమె బయటపడేందుకు 2 పిల్లలతో ఆమె అమెరికాకు వలస వెళ్లారు. ఇక ఇటీవల ఆమె జీవితం ఆధారంగా నెట్ఫ్లిక్స్లో వచ్చిన మౌంటైన్ క్వీన్ డాక్యుమెంటరీ ఆమె పోరాట ప్రతిమను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ మెరైన్ గ్యాస్ టర్బైన్ కేంద్రం ఏర్పాటు. ప్రముఖ ఇంజనీరింగ్ మరియు రక్షణ తయారీ సంస్థ భారత్ షోర్జ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి విశాఖపట్నంలో భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగ మెరైన్ గ్యాస్ టర్బైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. మే 2026లో పుట్టపర్తిలో జరిగిన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్ కాన్క్లేవ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. ఇక
విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కారిడార్లో సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించనున్నారు. నావికాదళ యుద్ధ నౌకలకు అవసరమైన అత్యంత కీలకమైన మెరైన్ గ్యాస్ టర్బైన్ల మరమ్మత్తు, పునరుద్ధరణ మరియు స్వదేశీ అభివృద్ధిని ప్రైవేట్ రంగంలో చేపట్టడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సుమారు 750 నైపుణ్య ఆధారిత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇక ఈ కేంద్రాన్ని భారత్ ఫోర్జ్ యొక్క ఏరోస్పేస్ విభాగం 2 ప్రధాన దశల్లో అభివృద్ధి చేయనుంది. మొదటి దశ మరమ్మతులు మరియు పునరుద్ధరణ. పూర్తిస్థాయి మెరైన్ గ్యాస్ టర్బైన్ మరమ్మతులకు మరియు పునరుద్ధరణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. బ్లేడ్లు, వెయిన్స్ మరియు కంబషన్ లైనర్ల పునరుద్ధరణతో పాటు విడి భాగాల తయారీ, నాన్ డిస్ట్రక్టివ్ ఎవాల్యుయేషన్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తారు. ఇక రెండవ దశ స్వదేశీ అభివృద్ధి. ఈ దశలో భారతదేశంలోనే తొలిసారిగా ప్రైవేట్ ఆధ్వర్యంలో మెరైన్ గ్యాస్ టర్బైన్ డెవలప్మెంట్ అండ్ అసెంబ్లీ హాల్ను ఏర్పాటు చేస్తారు. విదేశీ టెక్నాలజీపై ఆధారపడకుండా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో గ్యాస్ టర్బైన్లను అభివృద్ధి చేసి వాటిని పరీక్షించడానికి అవసరమైన ఫుల్ స్పెక్ట్రమ్ హాట్ టెస్ట్ సెల్ మౌలిక సదుపాయాలను ఇందులో నిర్మిస్తారు. ది యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ మిషన్. భారతదేశంలో పండించే కివీ పండ్లలో సగానికి పైగా వాటా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. అయినప్పటికీ అక్కడి రైతులు సరైన గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించి అరుణాచల్ ప్రదేశ్ను గ్లోబల్ ఆర్గానిక్ కివీ హబ్గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం మే 20, 2026న అరుణాచల్ కివీ ది యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ మిషన్ను ప్రారంభించింది. కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు సమక్షంలో 167 కోట్ల బడ్జెట్తో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇక భారతదేశం మొత్తం కివీ ఉత్పత్తులలో 50%కి పైగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే పండుతుంది. కానీ విదేశాల నుంచి వచ్చే కివీలకు మార్కెట్లో మంచి ధర పలుకుతుండగా అరుణాచల్ ప్రదేశ్ రైతులకు మాత్రం సరైన గిట్టుబాటు ధర లభించడం లేదు. కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం వల్ల తక్కువ ధరకే వీటిని అమ్ముతున్నారు. కివీ సాధారణంగా 7 నుంచి 10 రోజుల్లోపే అమ్మేయాలి, లేకపోతే పాడవుతుంది. ఇలాంటి నష్టాలను నివారించడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఇక ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు చూస్తే, ముఖ్యంగా ఈ ప్రాజెక్టు 4 స్తంభాలపై ఆధారపడి ఉంది. అవి సమన్వయం, విలువ జోడింపు, బ్రాండింగ్ మరియు మార్కెట్ ఇంటిగ్రేషన్. ఇక ఈ మిషన్లో భాగంగా రైతులు పండ్లను వెంటనే అమ్మకుండా 2000 మెట్రిక్ టన్నుల కోల్డ్ చైన్ కెపాసిటీని ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల పండ్ల షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. అలాగే బ్రాండ్ నార్త్ ఈస్ట్ కింద అరుణాచల్ ప్రదేశ్ ఆర్గానిక్ కివీ అనే పేరుతో ఒక అంతర్జాతీయ బ్రాండ్ను సృష్టించనున్నారు. ఇక కివీ ప్యాకింగ్ మీద ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీనిని స్కాన్ చేస్తే ఆ కివీ పండును ఏ రైతు పండించాడో తెలుసుకునే ఆధునిక ట్రేసబిలిటీ సిస్టమ్ను తీసుకువస్తున్నారు. ఇక న్యూజిలాండ్ వంటి దేశాల్లో కివీ సీజన్ ముగిసిన తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో కివీలు చేతికి వస్తాయి. ఈ కాలాన్ని ఆసరాగా చేసుకొని ఆగ్నేయ ఆసియా, మధ్యప్రాచ్య మరియు యూరప్ దేశాలకు ఈ ఆర్గానిక్ కివీలను పెద్ద ఎత్తున ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఈ మిషన్ను రాష్ట్రమంతటా ఒకేసారి కాకుండా క్లస్టర్ పద్ధతిలో అమలు చేస్తారు. కివీ ఎక్కువగా పండే జీరో వ్యాలీ మరియు దిరాంగ్, కలాక్తాంగ్, షియోమి మరియు దిబాంగ్ వ్యాలీ అనే 5 ముఖ్యమైన ప్రాంతాలను ఎంచుకొని అక్కడ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ హబ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇక ఈ మిషన్ విజయవంతమైతే
రాబోయే రోజుల్లో రైతుల ఆదాయం 4 రెట్లు పెరుగుతుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం నుంచి ఎగుమతయ్యే ఆర్గానిక్ పండ్ల అరుణాచల్ కివి ఒక ప్రీమియం బ్రాండ్‌గా మారుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. జాతీయ రికార్డు నెలకొల్పిన గురీందర్ వీర్ సింగ్ పంజాబ్‌కు చెందిన 25 సంవత్సరాల స్ప్రింటర్ గురీందర్ వీర్ సింగ్ 100 మీటర్ల పరుగు పందెంలో చారిత్రాత్మక జాతీయ రికార్డును నెలకొల్పారు. జార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన ఫెడరేషన్ కప్‌లో పురుషుల 100 మీటర్ల ఫైనల్‌లో భారత క్రీడాకారుడు గురీందర్ వీర్ సింగ్ 10.09 సెకన్లలో అద్భుతమైన సమయాన్ని నమోదు చేసి అత్యంత వేగమైన భారత స్ప్రింటర్‌గా రికార్డు సృష్టించాడు. మే 23, 2026న రాంచీలోని బిర్సా ముండా స్టేడియంలో జరిగిన 29వ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కప్‌లో ఆయన ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఫైనల్స్‌లో 100 మీటర్ల దూరాన్ని కేవలం 10.09 సెకన్లలో పూర్తి చేసిన గురీందర్ వీర్ సింగ్ 10.10 సెకన్ల మార్కును అధిగమించిన మొట్టమొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. ఇక ఈ అథ్లెటిక్స్ సీజన్‌లో ఆసియా ఖండం మొత్తంలో నమోదైన అత్యంత వేగవంతమైన రెండవ ప్రదర్శన ఇది. జపాన్‌కు చెందిన ఫుకుటో కొమోరో 10.08 సెకన్లలో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక తన అద్భుతమైన టైమింగ్‌తో 2026 కామన్‌వెల్త్ గేమ్స్ అర్హతా ప్రమాణమైన 10.16 సెకన్లను గురీందర్ వీర్ సింగ్ సునాయాసంగా బ్రేక్ చేశారు. ఇక 24 గంటల వ్యవధిలో జాతీయ రికార్డు పలుసార్లు బద్దలైంది. ముఖ్యంగా సెమీఫైనల్లో గురీందర్ వీర్ పాత జాతీయ రికార్డును ముందుగా అధిగమించాడు. కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే ఒడిషాకు చెందిన యువ కెరటం అనిమేష్ కుజూర్ 10.15 సెకన్లలో ఆ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇక ఫైనల్ మ్యాచ్‌లో గురీందర్ వీర్ ఏకంగా 10.09 సెకన్ల అత్యుత్తమ ప్రదర్శనతో రికార్డును తిరిగి తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో అనిమేష్ కుజూర్ ఈ టోర్నీలో రజత పతకం సాధించాడు. ఇక గతంలో భారతీయుల శరీర ఆకృతి మరియు జన్యువులు 100 మీటర్ల పరుగు పందెంలో రాణించడానికి సరిపోవని పలువురు విమర్శించారు. దానికి బదులుగా గురీందర్ పందెం గెలిచిన వెంటనే కెమెరాల ముందుకు వచ్చి ఒక చేతిరాత నోటును ప్రదర్శించాడు. అందులో 10.10 టాస్క్ ఇంకా పూర్తి కాలేదు. వెయిట్ నేను ఇంకా నిలబడే ఉన్నాను అని రాసి తన సత్తా చూపించాడు. ఇక గురీందర్ వీర్ గురించి చూస్తే ఇండియన్ నేవీలో అతను సేవలు అందిస్తున్నారు. గురీందర్ వీర్ ప్రస్తుతం రిలయన్స్ ఫౌండేషన్‌లో జేమ్స్ హిలియర్ వద్ద శిక్షణ కూడా తీసుకుంటున్నారు. తనకు ఈ చారిత్రాత్మక విజయానికి తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, మానసిక దృఢత్వం మరియు అత్యుత్తమ క్రీడా డైట్ సదుపాయాలు అందించిన రిలయన్స్ ఫౌండేషన్ కారణమని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఐసిఐసిఐ బ్యాంకుకు కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామకం. ఐసిఐసిఐ బ్యాంకుకు కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సందీప్ బక్షి పదవీ కాలాన్ని పొడిగిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 22, 2026న ఆమోదం తెలిపింది. దీంతో ఆయన అక్టోబర్ 3, 2028 వరకు ఈ బాధ్యతలో కొనసాగనున్నారు. ఇక సందీప్ బక్షి యొక్క తాజా 2 ఏళ్ల పదవీ కాలం అక్టోబర్ 4, 2026న ప్రారంభమయ్యి అక్టోబర్ 3, 2028తో ముగుస్తుంది. ఇక ఈ సంవత్సరం ప్రారంభంలో జనవరి 17, 2026న ఐసిఐసిఐ బ్యాంక్ బోర్డు ఆయన పునర్నియామకాన్ని ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి దానిని తుది అనుమతి కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపింది. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత త్వరలో జరగబోయే వాటాదారుల సమావేశంలో ఈ నియామకానికి అధికారికంగా ఆమోదం తీసుకోనున్నారు.
ఇక సందీప్ బక్షి యొక్క ప్రయాణం చూస్తే సంక్షోభ సమయంలో ఇతను ముందుగా బాధ్యతలు చేపట్టాడు. మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్న చందా కొచ్చర్ రుణాలు మంజూరు చేసిన వివాదంలో చిక్కుకొని 2018 సంవత్సరంలో రాజీనామా చేశారు. ఆ తర్వాత అక్టోబర్ 2018లో సందీప్ బక్షి ఐసీఐసీఐ బ్యాంకుకు పగ్గాలు చేపట్టారు. ఆయన నాయకత్వంలో భారతదేశపు రెండవ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన ఐసీఐసీఐ ఆస్తుల నాణ్యత పరంగా ఎంతో మెరుగుపడింది. అలాగే ఆయన హయాంలో స్థిరమైన లాభాలను ఆర్జిస్తూ బ్యాంక్ విశేషమైన ఆర్థిక వృద్ధిని సాధించింది. ఫెడరల్ రిజర్వ్ 17వ చైర్మన్. అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్ 17వ చైర్మన్గా కెవిన్ వార్ష్ మే 22, 2026న ప్రమాణ స్వీకారం చేశారు. గత చైర్మన్ జెరోమ్ పావెల్ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. వైట్ హౌస్లో జరిగిన ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో ఆయన ఈ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇక 2018 సంవత్సరంలో పదవీకాలం ప్రారంభించిన జెరోమ్ పావెల్ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. ఇక ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్లో కొత్త చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన కెవిన్ వార్ష్ పదవీకాలం మే 21, 2030 వరకు ఉంటుంది. 2026 మార్చిలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనను ఈ పదవికి నామినేట్ చేయగా మే 13న సెనెట్ ఈ నియామకానికి ఆమోదం తెలిపింది. ఇక జెరోమ్ పావెల్ చైర్మన్ పదవీకాలం ముగిసినప్పటికీ ఆయన ఫెడ్ బోర్డు సభ్యుడిగా తన పదవీకాలం ముగిసే వరకు అంటే 2028 జనవరి వరకు కొనసాగనున్నారు. ఇక కెవిన్ వార్ష్ గురించి చూస్తే 56 సంవత్సరాల కెవిన్ వార్ష్ గతంలో 2006 నుంచి 2011 వరకు ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్లో ఒకరిగా పనిచేశారు. 2008 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో లేమాన్ బ్రదర్స్ సంక్షోభం మరియు ఇతర కీలక విషయాల్లో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. అలాగే ఆయన స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పాలసీలో డిగ్రీ, హార్వర్డ్ లా స్కూల్ నుంచి న్యాయశాస్త్రం అభ్యసించారు. ఇక వృత్తిరీత్యా ఆయన ఫైనాన్షియర్ మరియు అటార్నీ జనరల్. ఇక కెవిన్ వార్ష్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంస్కరణలతో కూడిన ఫెడ్ కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు. 2 డిజిటల్ ప్లాట్ఫామ్లు ప్రారంభం. వృద్ధుల సంక్షేమం మరియు వారి సంరక్షణ కోసం సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ 2 కీలక డిజిటల్ ప్లాట్ఫామ్లను ప్రారంభించింది. మే 22, 2026న న్యూఢిల్లీలో క్రియేటింగ్ ఏ వెల్ ఫంక్షనింగ్ కేర్ ఎకానమీ అనే అంశంపై జరిగిన జాతీయ వర్క్షాప్లో కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ఈ జీవన్ యాప్ మరియు శతాయు డాష్బోర్డ్లను ఆవిష్కరించారు. ముందుగా జీవన్ అంటే జాయింట్ ఎల్డర్లీ ఎంపవర్డ్ అండ్ వర్చువల్ అసిస్టెన్స్ నెట్వర్క్ అని అర్థం. ఇది వృద్ధుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన మొబైల్ యాప్. వృద్ధులకు కావలసిన అన్ని రకాల సహాయ సహకారాలను ఒకే చోట అందించడం ఈ యాప్ యొక్క ఉద్దేశం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధుల కోసం అందిస్తున్న పెన్షన్లు, ఆరోగ్య పథకాలు మరియు ఇతర సంక్షేమ కార్యక్రమాల వివరాలు ఈ యాప్లో ఉంటాయి. ఇక అత్యవసర పరిస్థితుల కోసం ఒక పానిక్ బటన్ కూడా ఇందులో ఉంటుంది. అంటే వృద్ధులు ఆపదలో ఉన్నప్పుడు ఒక క్లిక్తో స్థానిక పోలీసులు, వైద్య సేవలు మరియు జాతీయ వృద్ధుల హెల్ప్లైన్ను సులభంగా సంప్రదించవచ్చు. ఇక ప్రభుత్వం గుర్తింపు పొందిన లేదా సహాయం పొందుతున్న వృద్ధాశ్రమ వివరాలు ఇందులో ఉంటాయి. అలాగే వృద్ధుల కంటి చూపు, టెక్నాలజీ పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని పెద్ద అక్షరాలు, వాయిస్ ద్వారా కమెంట్స్ ఇచ్చే సదుపాయం ఈ యాప్లో ఉంది. ఇక రెండవది శతాయు డాష్బోర్డ్. శతాయు అనగా సీనియర్ హోలిస్టిక్ కేర్ అసిస్టెన్స్ అండ్
ట్రైనింగ్ ఫర్ యువర్ యుటిలిటీ అని అర్థం. ఇది వృద్ధులకు సేవలందించే సంరక్షకుల వివరాలతో కూడిన ఒక జాతీయ స్థాయి డిజిటల్ డాష్‌బోర్డ్. వృద్ధులకు సేవ చేయడానికి సరైన శిక్షణ పొందిన సర్టిఫైడ్ సంరక్షకుల కోసం కుటుంబ సభ్యులు లేదా ఆసుపత్రుల జిల్లా స్థాయిలో ఈ డాష్‌బోర్డ్‌లో వెతుక్కోవచ్చు. ఇక ఎవరెవరో తెలియని వారికి కాకుండా సరైన శిక్షణ పొంది ప్రభుత్వ గుర్తింపు మరియు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ పూర్తయిన వారిని ఈ యాప్‌లో చూపిస్తారు. ఇక దీని ద్వారా వృద్ధులకు శారీరక, మానసిక భద్రత ఉంటుంది. ఇక వృద్ధుల సంరక్షణలో శిక్షణ పొందిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ డాష్‌బోర్డ్ వారధిలా పనిచేస్తుంది. గోడార్డ్ ఆస్ట్రోనాటిక్స్ అవార్డు. ఇస్రో ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ద్వారా సాధించిన చారిత్రాత్మక విజయానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ వారు ఇస్రోకు 2026 సంవత్సరానికి గాను గోడార్డ్ ఆస్ట్రోనాటిక్స్ అవార్డును ప్రకటించారు. ఆగస్టు 23, 2023న చంద్రుని దక్షిణ ధృవం సమీపంలో సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన తొలి అంతరిక్ష నౌకగా చంద్రయాన్-3 చరిత్ర సృష్టించింది. ఇక మే 21, 2026న వాషింగ్టన్ డీసీలో జరిగిన ప్రతిష్టాత్మక ఏఐఏఏ ఏఎస్ఈఎన్డి 2026 సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేశారు. ఇక భారత ప్రభుత్వం తరపున అమెరికాలోని భారత రాయబారి శ్రీ వినయ్ మోహన్ ఇస్రో తరపున ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఇక ఆధునిక రాకెట్ పితామహుడిగా పిలువబడే రాబర్ట్ గోడార్డ్ జ్ఞాపకార్థం ఈ అవార్డును ఏర్పాటు చేశారు. ఆస్ట్రోనాటిక్స్ రంగంలో విశేష కృషి చేసిన వారికి ఏఐఏఏ అందించే అత్యున్నత పురస్కారం ఇది. ఇక గతంలో ఈ అవార్డును బ్లూ ఆరిజిన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, అలాగే నాసా హ్యూమన్ స్పేస్ ఫ్లైట్‌లో కీలక పాత్ర పోషించిన సీనియర్ ఇంజినీర్ మైకేల్ హాబ్స్ లాంటి అంతరిక్ష రంగ దిగ్గజాలు ఈ అవార్డులను అందుకున్నారు. ఇప్పుడు ఈ ఎలైట్ జాబితాలోకి ఇస్రో చేరడం భారతదేశానికి గర్వకారణంగా చెప్పుకోవాలి. సౌమ్య స్వామినాథన్‌కు అంతర్జాతీయ స్థాయి అరుదైన గౌరవం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాజీ చీఫ్ సైంటిస్ట్ మరియు భారత వైద్య పరిశోధనా మండలి మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్‌కు అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత గౌరవం దక్కింది. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ప్రతిష్టాత్మక సైంటిఫిక్ అకాడమీ అయిన లండన్‌కు చెందిన రాయల్ సొసైటీ మే 2026లో సౌమ్య స్వామినాథన్‌ను తమ ఫెలోగా ఎన్నుకుంది. డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ప్రముఖ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ యొక్క కూతురు. ఇక ఎంఎస్ స్వామినాథన్‌కు 1973 సంవత్సరంలో ఈ ఫెలోషిప్ అవార్డు లభించింది. ఇప్పుడు ఆయన కుమార్తెకు కూడా ఇదే గౌరవం దక్కడంతో రాయల్ సొసైటీ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ తండ్రి కూతుర్ల జోడీగా వీరు చరిత్ర సృష్టించారు. ఇక 365 సంవత్సరాల రాయల్ సొసైటీ చరిత్రలో ఈ ఫెలోషిప్ పొందిన కేవలం రెండవ భారతీయ మహిళగా డాక్టర్ సౌమ్య స్వామినాథన్ నిలిచారు. ఇక 2019 సంవత్సరంలో ప్రముఖ వ్యాక్సినాలజిస్ట్ డాక్టర్ గగన్ దీప్ కాంగ్ ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె నిలిచారు. ఇక డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గురించి చూస్తే ఆమె గతంలో చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్క్యులోసిస్‌కు డైరెక్టర్‌గా, ఆ తర్వాత ఐసీఎంఆర్‌కు డైరెక్టర్‌గా, ఆ తర్వాత ఐసీఎంఆర్‌కు డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. ఇక దాని తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌లో మొట్టమొదటి చీఫ్ సైంటిస్ట్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇక ప్రస్తుతం ఆమె ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చైర్పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.
2026 బూకర్ ప్రైజ్ విజేత. అంతర్జాతీయ సాహిత్య రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలలో ఒకటైన ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ 2026 విజేతగా తైవాన్ ట్రావెలాగ్ నవల నిలిచింది. ఇటీవల మే 19, 2026న లండన్లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. ఇక ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ చరిత్రలో మాండరిన్ చైనీస్ భాషలో రాయబడి ఆంగ్లంలోకి అనువదించబడి ఈ అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి నవల ఇదే. ఇక ఈ నవలను రాసిన రచయిత్రి యాంగ్ షువాంగ్ జీ, అలాగే దీనిని ఆంగ్లంలోకి అనువదించిన లిన్ కింగ్ అనే ఇద్దరు ఈ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి తైవాన్ మరియు తైవాన్ అమెరికన్ వ్యక్తులుగా చరిత్ర సృష్టించారు. ఇక 50,000 పౌండ్ల ప్రైజ్ మనీని రచయిత్రి మరియు అనువాదకురాలు సమానంగా పంచుకుంటారు. ఇక ఈ నవల 1930 సంవత్సరం నాటి వలస పాలన నేపథ్యంలో కొనసాగుతుంది. ఆ సమయంలో తైవాన్ దేశం జపాన్ సామ్రాజ్య ఆధీనంలో ఉంది. 1938 సంవత్సరంలో అయోమో చిజుకో అనే జపనీస్ రచయిత్రి తైవాన్ స్థానిక వంటకాలను రుచి చూడడానికి వచ్చింది. అయితే భాషాపరమైన సహాయం చేయడానికి స్థానిక తైవాన్ యువతి చిజురు ఉండేది. వీరిద్దరి మధ్య ఏర్పడే బంధం మరియు ఆ బంధంపై రెండు దేశాల మధ్య ఉన్న వలసవాదం, అధికార అసమానతలు ఎలా ప్రభావం చూపాయి అనేది ఈ నవల ప్రధాన ఇతివృత్తం. ఇక 2025 సంవత్సరంలో బూకర్ ప్రైజ్ గెలుచుకున్న బాను ముస్తక్ హార్ట్ లింప్ నవలను కూడా వీరే రచించారు. తృప్తి ముఖర్జీకి పద్మశ్రీ పురస్కారం. భారతదేశ సాంప్రదాయ కళలను కాపాడటంలో మరియు గ్రామీణ మహిళా సాధికారతకు చేసిన విశేష కృషికి వెస్ట్ బెంగాల్కు చెందిన ప్రముఖ కాందా ఎంబ్రాయిడరీ కళాకారిణి తృప్తి ముఖర్జీ ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. మే 25, 2026న రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆమె ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఇక తృప్తి ముఖర్జీ గురించి చూస్తే వెస్ట్ బెంగాల్లోని బీరూం జిల్లాలో గల సూరి ప్రాంతానికి చెందినది. ఇక ఆమె చిన్నతనంలోనే తల్లి దగ్గర చూసి కాందా ఎంబ్రాయిడరీపై ఆసక్తి పెంచుకున్నారు. ఈ ఎంబ్రాయిడరీ వర్క్లో 37 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఆమెకు ఉంది. ఇక ఆమె సూరీలో ఒక ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని స్థాపించి వేలాది మంది గ్రామీణ మరియు అట్టడుగు వర్గాల మహిళలకు ఈ కళలో శిక్షణ ఇచ్చారు. దీని ద్వారా వాల్ హ్యాంగింగ్స్, బెడ్షీట్స్, చీరలు తయారు చేస్తూ స్వయం ఉపాధి పొందేవారు. ఇక కాందా ఎంబ్రాయిడరీ గురించి చూస్తే వెస్ట్ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ ప్రాంతాలకు చెందిన అత్యంత పురాతనమైన ప్రసిద్ధ కుట్టు పని ఇది. పాత చీరలు, వస్త్రాలను పొరలు పొరలుగా పేర్చి ఒక సాధారణ రన్నింగ్ స్టిచ్ ద్వారా అద్భుతమైన డిజైన్లను రూపొందించడం దీని యొక్క ప్రత్యేకత. పల్లె జీవితం, జానపద కథలు, పురాణాలు, జంతువులు, పక్షులు మరియు గ్రామీణ మహిళల మనోభావాలను ఈ కుట్టు పని ద్వారా వస్త్రాలపై వ్యక్తపరుస్తారు. ఇక పాత వస్త్రాలను తిరిగి ఉపయోగించడం వల్ల ఇది ఎంతో పర్యావరణ హితమైన కళగా గుర్తింపు పొందింది. ఇక తృప్తి ముఖర్జీ గతంలో పొందిన పురస్కారాలు చూస్తే నేషనల్ అవార్డ్ సర్టిఫికేట్ను 2010 సంవత్సరంలో పొందారు. అలాగే 2016 సంవత్సరంలో శిల్పగురు అవార్డును అందుకోగా దీనిని కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ అందించింది. అలాగే బంగశ్రీ అవార్డును 2017 సంవత్సరంలో పొందింది. దీనిని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అందించింది. ఇక తృప్తి ముఖర్జీ ఈ కళను అంతర్జాతీయ వేదికగా భారతదేశం తరపున 2017 సంవత్సరంలో బ్రిటన్లోని బర్మింగ్హామ్లో, అలాగే ఇటీవల 2025 టోక్యోలో జరిగిన 14వ ఇండియా ట్రెండ్ ఫెయిర్లో పాల్గొని భారతీయ చేనేత కళా గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.
అగ్రికోలా మెడల్ 2026 ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార మరియు వ్యవసాయ సంస్థ అందించే అత్యున్నత పురస్కారమైన అగ్రికోలా మెడల్ను రోమ్లో జరిగిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీకి మే 20, 2026న ప్రదానం చేశారు. ఆహార భద్రత, సుస్థిర వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధిలో భారతదేశం సాధించిన ప్రగతికి గాను ఈ అవార్డు లభించింది. ప్రపంచ ఆహార భద్రత, పేదరిక నిర్మూలన మరియు సుస్థిర వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాలను గుర్తిస్తూ ఆహారం మరియు వ్యవసాయ సంస్థ డైరెక్టర్ జనరల్ క్యూ డోంగ్యూ ఈ పురస్కారాన్ని అందజేశారు. కోవిడ్-19 సమయంలో సుమారు 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందించడం, అలాగే 11 కోట్ల మంది రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించడం, అలాగే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా వ్యవసాయాన్ని ఆధునీకరించడం లాంటి గొప్ప ప్రయత్నాలకు గాను ఈ అవార్డు లభించింది. ప్రధాని మోడీ ఈ అత్యున్నత పురస్కారాన్ని భారతదేశంలోని ప్రజలకు, ముఖ్యంగా రైతులు, మత్స్యకారులు, పశువులు పెంచేవారు, వ్యవసాయ శాస్త్రవేత్తలకు అంకితం చేశారు. భారతీయులకు వ్యవసాయం కేవలం ఒక వృత్తి కాదు, భూమాతకు మరియు మనుషులకు మధ్య ఉన్న పవిత్రమైన బంధం అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. వ్యవసాయంలో ఎక్కువ ఉత్పత్తి చేయడంపైనే కాకుండా మెరుగ్గా మరియు సురక్షితంగా ఉత్పత్తి చేయడంపై దృష్టి పెట్టబోతుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఇక వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్లు, రిమోట్ సెన్సింగ్ మరియు సెన్సార్ ఆధారిత యంత్రాలను భారతదేశం విరివిగా ఉపయోగిస్తుంది. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంను ప్రతి సంవత్సరం మే 22న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. భూమిపై ఉన్న వృక్షాలు, జంతువులు, సూక్ష్మజీవులు మరియు పర్యావరణ వ్యవస్థల వైవిధ్యాన్ని సంరక్షించాల్సిన ఆవశ్యకతను ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇక 2026 అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం యొక్క థీమ్ వచ్చేసి స్థానికంగా వ్యవహరించడం ద్వారా ప్రపంచ స్థాయిలో ప్రభావం చూపడం. ఇక జీవ వైవిధ్య నష్టాన్ని అరికట్టడం అనేది కేవలం ప్రభుత్వాలు లేదా అంతర్జాతీయ సంస్థల బాధ్యతనే కాదు, ప్రతి గ్రామం, నగరం, స్థానిక సంఘాలు మరియు వ్యక్తులు తమ పరిధిలో తీసుకునే పర్యావరణ అనుకూల నిర్ణయాలు ప్రపంచ స్థాయిలో పెద్ద మార్పును తీసుకువస్తాయి అనేది ఈ థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక జీవ వైవిధ్యం అనేది కేవలం అడవులు, వన్యప్రాణాలను కాపాడుకోవడం మాత్రమే కాదు, ఇది మనుషుల మనుగడకు అత్యంత అవసరం. ఇక మన దైనందిన ఆహారంలో దాదాపు 80% వృక్షాల నుంచే లభిస్తుంది. అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాలలో దాదాపు 80% ప్రజలు ప్రాథమిక వైద్యం కోసం ఔషధ మొక్కలపైనే ఆధారపడుతున్నారు. ఇక జీవ వైవిధ్యం దెబ్బతింటుంటే జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే కొత్త వ్యాధులు ప్రబల ప్రమాదం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తుంది. ఇక 2022 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి కుదుర్చుకున్న కున్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ లక్ష్యాలను సాధించడంలో ఈ దినోత్సవం కీలక పాత్ర పోషిస్తుంది. ఇక 2030 సంవత్సరం నాటికి ప్రపంచంలోని 30% భూమి, అంతర్గత జలాలు మరియు సముద్ర ప్రాంతాలను సంరక్షించాలనేది ఈ ఒప్పందం యొక్క ప్రధాన లక్ష్యం. ఇక అటవీ నిర్మూలన, వాతావరణ మార్పులు మరియు ప్లాస్టిక్ కాలుష్యం కారణంగా భూమిపై సుమారు 10 లక్షల వృక్ష జాతులు, జంతు జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఇక 1992 మే 22న నైరోబీలో జరిగిన సదస్సులో మొట్టమొదటిసారిగా జీవ వైవిధ్య కన్వెన్షన్ ఒప్పందం యొక్క ముసాయిదాను ఆమోదించారు. దీనికి గుర్తుగా ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 2000 సంవత్సరం నుంచి
ప్రతి సంవత్సరం మే 22ను అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవంను అధికారికంగా జరుపుతుంది. ప్రపంచ తాబేళ్ల దినోత్సవం. ప్రపంచ తాబేళ్ల దినోత్సవంను ప్రతి సంవత్సరం మే 23న జరుపుకుంటారు. తాబేళ్లు మరియు నేల మీద జీవించే కూర్మాల మనుగడకు పొంచి ఉన్న ముప్పుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి అమెరికన్ టార్టాయిస్ రెస్క్యూ అనే సంస్థ 2000 సంవత్సరంలో ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. భూమిపై సుమారు 200 మిలియన్ సంవత్సరాలకు పైగా జీవిస్తున్న ఈ ప్రాచీన జీవులు నేడు తీవ్రమైన అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. జీవ వైవిధ్యంలో తాబేళ్లు కీలక జాతులుగా వ్యవహరిస్తున్నాయి. గ్రీన్ సీ టర్టిల్స్ సముద్ర అడుగు భాగంలో పెరిగే గడ్డిని తిని ఆ గడ్డి మైదానాలను ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి. అలాగే మంచినీటి నదులు, సరస్సులలో ఉండే ఈ తాబేళ్లు చనిపోయిన జలచరాలు మరియు కుళ్ళిన వృక్ష జలాన్ని ఆహారంగా తీసుకుంటాయి. దీని ద్వారా నీరు కలుషితం కాకుండా శుభ్రం పరుస్తాయి. అలాగే నేల మీద జీవించే తాబేళ్లు ఇసుక లేదా మట్టి తవ్వే బొరియలు కాలక్రమంలో ఇతర జీవులకు ఆవాసాలుగా మారుతాయి. ఇక సముద్ర తాబేళ్లు తీర ప్రాంతాలలో గుడ్లు పెడతాయి. గుడ్లు పెంకుల ద్వారా సముద్రంలోని కీలక పోషకాలు నేల మీదకు బదిలీ అవుతాయి. ఇది తీర ప్రాంత మొక్కల పెరుగుదలకు అత్యంతంగా సహాయపడుతుంది. సంసద్ రత్న అవార్డులు. సంసద్ రత్న అవార్డులు అనేవి భారత పార్లమెంటులో సభ్యులు, అలాగే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను గౌరవించేందుకు ఇచ్చే అత్యున్నత పురస్కారమే సంసద్ రత్న అవార్డులు. ఇక ఇటీవల 2026 సంవత్సరానికి గాను 16వ సంసద్ రత్న అవార్డులను ప్రకటించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి సూచనల మేరకు చెన్నైకు చెందిన ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ 2010వ సంవత్సరంలో ఈ అవార్డులను ప్రారంభించింది. ఇక తొలి అవార్డుల ప్రదానోత్సవాన్ని స్వయంగా అబ్దుల్ కలాం గారే ప్రారంభించారు. ఇక ఈ పురస్కారం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారడానికి ముఖ్య కారణం ఇది రాజకీయాలకు అతీతంగా కేవలం గణాంకాలు మరియు పనితీరు ఆధారంగా ఇస్తారు. ఇక ఈ అవార్డును ఎంపిక చేయడానికి కావాల్సిన ప్రామాణికం చూస్తే పార్లమెంటు సమావేశాలకు ఎంపీలు ఎన్ని రోజులు హాజరయ్యారు, హాజరు శాతం, అలాగే సభలో ప్రజా సమస్యలపై వారు అడిగిన ప్రశ్నలు, అలాగే వివిధ బిల్లులు, విధానాలపై జరిగే చర్చల్లో వారి యొక్క భాగస్వామ్యం, అలాగే సమాజానికి ఉపయోగపడే కొత్త చట్టాల కోసం ఎంపీలు సొంతంగా ప్రవేశపెట్టిన బిల్లు, అలాగే లోక్సభ, రాజ్యసభ సెక్రటేరియట్లు మరియు పార్లమెంట్ లెజిస్లేటివ్ రీసెర్చ్ అందించే అధికారిక డేటాను పరిశీలించి సీనియర్ ఎంపీలు, రిటైర్డ్ అధికారులతో కూడిన జ్యూరీ విజేతలను ఎంపిక చేస్తుంది. ఇక 2026 బడ్జెట్ సమావేశాల వరకు ఎంపీలు కనబరిచిన పనితీరు ఆధారంగా ఈ సంవత్సరం 10 మంది లోక్సభ సభ్యులు, 2 రాజ్యసభ సభ్యులతో పాటు 4 పార్లమెంటరీ స్థాయి సంఘాలకు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఇక ఈ సంవత్సరం మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 5 ఎంపీలు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఇక ఈ అవార్డు యొక్క విజేతల వివరాలు చూస్తే మొదటగా మహారాష్ట్రకు చెందిన డాక్టర్ శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే, అలాగే మహారాష్ట్రకు చెందిన స్మితా ఉదయ్ వాక్, అలాగే మహారాష్ట్రకు చెందిన నరేష్ గణపత్ మస్కే, అలాగే మహారాష్ట్రకు చెందిన డాక్టర్ హేమంత్ విష్ణు సవారా, ఇక ఉత్తరప్రదేశ్కు చెందిన జగదాంబిక పాల్, ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రవీణ్ పటేల్, రాజస్థాన్కు చెందిన పిపి చౌదరి, రాజస్థాన్కు చెందిన లుంబాయ్ చౌదరి, అలాగే జార్ఖండ్కు చెందిన నిషికాంత్ దూబే, అలాగే జార్ఖండ్కు చెందిన విద్యుత్ బరెన్ మహే అనే వ్యక్తులు లోక్సభ నుంచి ఎంపీలుగా ఈ అవార్డును అందుకున్నారు. ఇక రాజ్యసభ ఎంపీలు చూస్తే మహారాష్ట్రకు చెందిన మేధా విశ్రమ్ కులకర్ణి,
అలాగే గుజరాత్కు చెందిన నరహరి ఆమీన్లు ఈ అవార్డును గెలుచుకున్నారు. ఇక ఈ అవార్డు గెలుచుకున్న ఉత్తమ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు చూస్తే వ్యవసాయ కమిటీ, దీనికి చైర్మన్గా చరణ్జీత్ సింగ్ చన్నీ ఉన్నారు. ఇక రెండవది ఆర్థిక కమిటీ, దీనికి చైర్మన్గా భర్తృహరి మహతాబ్ ఉన్నారు. ఇక మూడవది గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ కమిటీ, దీనికి చైర్మన్గా సప్తగిరి శంకర్ ఉన్నారు. ఇక నాలుగవది బొగ్గు మరియు గనుల కమిటీ, దీనికి చైర్మన్గా అనురాగ్ ఠాకూర్ ఉన్నారు. ఇక జూలై 2026లో న్యూఢిల్లీలో జరిగే 16వ వార్షికోత్సవ కార్యక్రమంలో వీరికి అవార్డుల ప్రదానం జరగనుంది. కమిటీ ఆన్ పిటిషన్స్కు కొత్త చైర్మన్ నియామకం. రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాను పెద్దల సభలోని అత్యంత కీలకమైన కమిటీ ఆన్ పిటిషన్ అర్జీల సంఘంకు నూతన చైర్మన్గా నియమించారు. రాజ్యసభ చైర్మన్ మరియు భారత ఉపరాష్ట్రపతి అయిన సిపి రాధాకృష్ణన్ ఈ కమిటీని పునర్నిర్మించారు. ఈ నియామకం మే 20, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. ఇక రాఘవ్ చద్దా ఇటీవల ఏప్రిల్ 2026లో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజీనామా చేసి అధికారిక బీజేపీలో చేరారు. ఇక ఆయనతో పాటు మరో 6 రాజ్యసభ ఎంపీలు కూడా ఆప్ను వీడి బీజేపీకి చేరారు. ఇక ఆయన బీజేపీలో చేరిన కొద్ది రోజులకే ఈ కీలకమైన పార్లమెంటరీ పదవి దక్కడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక పంజాబ్ రాజకీయాల్లో బీజేపీ ఆయనకు కీలక పాత్ర ఇవ్వబోతుందనడానికి ఇది ఒక సంకేతం. ఇక కమిటీ ఆన్ పిటిషన్స్ గురించి చూస్తే పబ్లిక్ పిటిషన్ల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్న తీర్మానంతో ఇది ఏర్పాటైంది. 1933 సంవత్సరంలో దీనికి ప్రస్తుతం ఉన్న కమిటీ ఆన్ పిటిషన్స్ అనే పేరు పెట్టారు. ఇక రాజ్యసభ ఏర్పడిన 1952 సంవత్సరంలోనే దీనిని మొదటిసారిగా రాజ్యసభలో కూడా ఏర్పాటు చేశారు. ప్రారంభంలో ఈ కమిటీలో చైర్మన్తో సహా 5 సభ్యులు ఉండేవారు. కానీ పనిభారం దృష్ట్యా 1964 సంవత్సరంలో ఆ సంఖ్యను 10కి పెంచారు. అప్పటి నుంచి రాజ్యసభలో ఈ కమిటీ 10 మంది సభ్యులతో కొనసాగుతుంది. ఇక ప్రస్తుతం ఇందులో రాఘవ్ చద్దాతో పాటు గులాం అలీ, హర్ష్ మహాజన్ తదితర 9 మంది సభ్యులుగా ఉన్నారు. మొత్తం 10 మంది వివరాలు చూస్తే రాఘవ్ చద్దా, గులాం అలీ, హర్ష్ మహాజన్, అలాగే శంభూ శరణ్ పటేల్, మయాంక్ కుమార్ నాయక్, మస్తాన్ రావు యాదవ్ బీదా, జాయ్బీ మైదర్ హిషమ్, సుభాషిన్ కుంటియా, రంగ్వా నార్జరీ, సంతోష్ కుమార్ పి అనేవారు ఉన్నారు. ఇక రాజ్యసభ నిబంధనల ప్రకారం చైర్మన్ స్వయంగా ఈ కమిటీలోని సభ్యులను నామినేట్ చేసి ఒకరిని చైర్మన్గా నియమిస్తారు. సాధారణంగా ప్రతి సంవత్సరం ఈ కమిటీని తిరిగి ఏర్పాటు చేస్తారు. ఇక ఈ కమిటీ యొక్క ప్రధాన విధులు చూస్తే ప్రజా ఫిర్యాదులను ఈ కమిటీ స్వీకరించి లోతుగా పరిశీలిస్తుంది. అలాగే ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు లేదా విభాగాల నుంచి రాతపూర్వక వివరణను డిమాండ్ చేసే అధికారం ఈ కమిటీకి ఉంటుంది. అలాగే ఫిర్యాదు చేసిన పౌరులను, అలాగే ఆ శాఖకు చెందిన ప్రభుత్వ అధికారులను నేరుగా కమిటీ ముందుకు పిలిపించి విచారించే అధికారం దీనికి ఉంటుంది. అలాగే ఒక సమస్య తీవ్రతను స్వయంగా పరిశీలించడానికి కొన్నిసార్లు కమిటీ సభ్యులు క్షేత్రస్థాయికి కూడా వెళ్ళి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేస్తారు. అలాగే విచారణ అనంతరం సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ రాజ్యసభకు ఒక నివేదికను కూడా సమర్పిస్తుంది. ఇలా చేసిన సిఫార్సులపై 6 నెలల్లోపు ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుందో తిరిగి కమిటీకి నివేదించాల్సి ఉంటుంది. (2025) ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్గా భారత వ్యక్తి
పశ్చిమ ఆసియా దేశమైన లెబనాన్లోని ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో సేవలు అందిస్తున్న భారత సైనిక అధికారిని మేజర్ అభిలాష బరక్ అత్యున్నతమైన 2025 ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యారు. మే 29న జరిగే అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల దినోత్సవం సందర్భంగా న్యూయార్క్లోని ప్రధాన కార్యాలయంలో ఈ అవార్డును ఆమెకు ప్రదానం చేశారు. ఇక మేజర్ అభిలాష బరక్ గురించి చూస్తే భారత సైన్యంలో ఆమె ఒక కొత్త చరిత్రను సృష్టించారు. ఆమె భారత సైన్యంలో మొట్టమొదటి మహిళా కంబాట్ హెలికాప్టర్ పైలట్గా గుర్తింపు పొందారు. ఇక కఠినమైన శిక్షణ పూర్తి చేసి 2020 సంవత్సరంలో ఆమె ఈ ఘనత సాధించారు. ఇక ప్రస్తుతం ఆమె లెబనాన్లో మోహరించిన యునైటెడ్ నేషన్స్ ఇంటరిమ్ ఫోర్స్ ఇన్ లెబనాన్లో భాగమైన భారత బెటాలియన్లో ఫీమేల్ ఎంగేజ్మెంట్ టీంకు కమాండర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక సంఘర్షణ లేదా యుద్ధ వాతావరణం ఉన్న ప్రాంతంలో శాంతిని నెలకొల్పడంలో, ముఖ్యంగా మహిళా రక్షణ కల్పించడంలో ఆమె చూపిన చొరవకు గాను ఈ అవార్డు లభించింది. ప్రపంచంలోనే రెండవ పొడవైన నిరంతర గోడ ఇండియాలో గుర్తింపు. రాజస్థాన్లోని రాజసమంద్ జిల్లాలో ఉన్న చారిత్రక కుంభల్గఢ్ కోటకు చెందిన ప్రహరీ గోడను చైనా మహాకూడ్యం తరువాత ప్రపంచంలోనే రెండవ అత్యంత పొడవైన నిరంతర గోడగా యునెస్కో తాజా సర్వేలో అధికారికంగా గుర్తించింది. కుంభల్గఢ్ కోట గురించి చూస్తే కుంభల్గఢ్ కోట రాజస్థాన్ రాష్ట్రంలోని రాజసమంద్ జిల్లాలో ఉంది. ఇది ఉదయ్పూర్కు 84 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే అరావళి పర్వత శ్రేణుల్లో దీనిని నిర్మించారు. మేవార్ పాలకుడు రాణా కుంభ క్రీస్తు శకం 15వ శతాబ్దంలో దీనిని నిర్మించారు. దీని యొక్క ప్రధాన వాస్తుశిల్పి మందన్. ఇక సుమారు 36 కిలోమీటర్లు గోడ పొడవు ఉంటుంది. కొండలు, లోయల గుండా నిరంతరాయంగా ఇది ఉంటుంది. అలాగే ఈ గోడ 15 నుంచి 25 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇక దీనిని ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఇక అరావళి పర్వతాల భౌగోళిక అమరిక మరియు ఈ 36 కిలోమీటర్ల భారీ గోడల కారణంగా శత్రువులకు ఈ కోటను జయించడం దాదాపు అసాధ్యంగా ఉండేది. చరిత్రలో ఒకే ఒకసారి మొఘలులు మరియు అంబర్ సంయుక్తంగా సైన్యాలు దీనిని ఛేదించగలిగాయి. ఇక భారతదేశ చరిత్రలో అత్యంత గొప్ప యోధుల్లో ఒకరైన మేవార్ సింహం మహారాణా ప్రతాప్ జన్మించింది కూడా ఈ కుంభల్గఢ్ కోటలోనే. యుద్ధ సమయాల్లో మేవార్ పాలకులకు ఇది ఆశ్రయంగా కూడా ఉండేది. ఇక ఈ 36 కిలోమీటర్ల గోడ లోపల కేవలం రాజభవనాలే కాకుండా 360కి పైగా పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయి. వీటిలో సుమారు 300 జైన దేవాలయాలు కాగా మిగిలినవి హిందూ దేవాలయాలు. ఇక ఈ కోటలో ఎత్తైన ప్రదేశంలో ఉన్న రాజభవనం నుంచి అరావళి పర్వతాల అందాలతో పాటు వాతావరణం అనుకూలిస్తే తార్ ఎడారిలోని ఇసుక తిన్నెలను కూడా చూడవచ్చు. ఆపరేషన్ నవజీవన్. ఆపరేషన్ నవజీవన్ అనేది జార్ఖండ్ రాష్ట్ర పోలీసులు మరియు సిఆర్పిఎఫ్ సంయుక్తంగా చేపట్టిన ఒక కీలకమైన లొంగుబాటు మరియు పునరావాస కార్యక్రమం. రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా అంతం చేసి హింసా మార్గంలో ఉన్నవారిని తిరిగి జనజీవన స్రవంతిలోకి తీసుకురావడమే ఈ ఆపరేషన్ నవజీవన్ యొక్క ప్రధాన లక్ష్యం. మే 21, 2026న జార్ఖండ్ రాజధాని రాంచీలో ఒకేసారి 27 మంది మావోయిస్టులు రాష్ట్ర డీజీపీ తదాషా మిశ్రా మరియు సిఆర్పిఎఫ్ అధికారుల సమక్షంలో లొంగిపోయారు. ఇది జార్ఖండ్ పోలీసులకు ఒక భారీ విజయంగా నిలిచింది. ఇక 27 మంది మావోయిస్టులలో 25 మంది నిషేధిత సిపిఐ విభాగానికి చెందినవారు కాగా 2
జార్ఖండ్ జన్ముక్తి పరిషత్ విభాగానికి చెందినవారు. వీరిలో 7 మంది సబ్ జోనల్ కమాండర్లు, 6 ఏరియా కమాండర్లు ఉన్నారు. ఇక 123 కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న సబ్ జోనల్ కమాండర్ సగెన్ అంగారియా కూడా వీరిలో ఉన్నారు. ఇక ఈ మావోయిస్టులు పోలీసులకు 17 భారీ ఆయుధాలను, అలాగే దాదాపు 3000 తూటాలను, మ్యాగజైన్లను అప్పగించారు. ఇక ఈ ఆపరేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం చూస్తే నక్సల్స్ స్థావరాలను శాశ్వతంగా తొలగించడం, అలాగే లొంగిపోయిన మావోయిస్టులకు ఆర్థిక సాయం అందించడం, ఉపాధి, నైపుణ్య శిక్షణ కల్పించడం. ఇక ఈ ఆపరేషన్ మరియు ఇతర యాంటీ నక్సల్స్ డ్రైవ్ల ద్వారా జార్ఖండ్‌లో 44 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. అలాగే 29 మంది లొంగిపోయారు మరియు 22 మంది ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఖేత్ బచావో అభియాన్. ఖేత్ బచావో అభియాన్ అనేది భారత ప్రభుత్వం, ముఖ్యంగా భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి మరియు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా చేపట్టిన ఒక భారీ దేశవ్యాప్త ప్రచారం. వ్యవసాయంలో విచక్షణారహితంగా పెరిగిపోయిన రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి నేల ఆరోగ్యాన్ని కాపాడటం ఖేత్ బచావో అభియాన్ యొక్క ప్రధాన లక్ష్యం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల మే 19, 2026న ఈ ప్రచారాన్ని ప్రకటించారు. ఇక జూన్ 1, 2026 నుంచి దీనిని పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఇక దీని యొక్క ప్రధాన ఉద్దేశాలు చూస్తే విచక్షణారహితంగా రసాయన ఎరువులు వాడటం వల్ల నేల సారం తగ్గిపోతుంది. మట్టి పరీక్షల ఆధారంగా మాత్రమే పంటకు అవసరమైన ఎరువులను వాడాలని ఈ ప్రచారం ప్రోత్సహిస్తుంది. అలాగే రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించి సమతుల్య పోషక నిర్వహణను అవలంబించడం ఈ ప్రచారం ప్రోత్సహిస్తుంది. ఇక రైతులు తమ వ్యవసాయ భూమిలో కనీసం 20% విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేయాలని కేంద్రం పిలుపునిచ్చింది. ఇక మార్కెట్లో నకిలీ ఎరువులు మరియు పురుగు మందుల అమ్మకాలకు అరికట్టి రైతులను ఆదుకోవడం. అలాగే మే 2026 చివరి నాటికి విడుదలైన అధికారిక నివేదిక ప్రకారం డిజిటల్ మరియు మీడియం రిచ్ సోషల్ మీడియా, టీవీ, రేడియోల ద్వారా 2.7 కోట్ల మందికి ఈ ప్రచారం చేరువైంది. సంఘమిత్ర యార్డ్ 3039. ఇటీవల భారత నౌకాదళం మే 20, 2026న సంఘమిత్ర యార్డ్ 3039ను జలప్రవేశం చేసింది. భారత నౌకాదళ సామర్థ్యాలను పెంచే దిశగా నిర్మిస్తున్న నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ షోర్ పెట్రోల్ వెజల్స్ సిరీస్లో సంఘమిత్ర ఒక అత్యాధునిక నౌక. దీనిని కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్లో ప్రారంభించారు. ఇక నావల్ స్టాఫ్ వైస్ చీఫ్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ సమక్షంలో నేవీ వెల్ఫేర్ అండ్ వెల్నెస్ అసోసియేషన్ ప్రతినిధి సరితా వాత్సాయన్ దీనిని ప్రారంభించారు. ఇక అశోక చక్రవర్తి కుమార్తె అయిన సంఘమిత్ర పేరును ఈ నౌకకు పెట్టారు. ఇది భారతదేశ ఘనమైన చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక ఈ నౌక యొక్క లాంఛనంపై సప్తర్షి మండలం మరియు ఎరుపు, తెలుపు రంగుల లైట్ హౌస్ను చిత్రీకరించారు. ఇది సముద్రంలో నిరంతర నిఘా మరియు మార్గదర్శకత్వానికి ప్రతీకగా నిలవనుంది. ఇక ఈ నౌక సుమారు 113 మీటర్ల పొడవు ఉంటుంది. అలాగే 14.6 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇక ఈ నౌక బరువు సుమారు 3000 టన్నులు ఉంటుంది. ఇక ఈ నౌక గంటకు గరిష్టంగా 23 నాట్స్ వేగంతో ప్రయాణించగలదు. అలాగే 14 నాట్స్ వేగంతో ఏకధాటిగా 8500 నాటికల్ మైళ్ళు ప్రయాణించగలదు. ఇక
నీటి లోతు కేవలం 4 మీటర్ల డ్రాఫ్ట్ ఉంది. దీనివల్ల తీర ప్రాంతాల్లోని తక్కువ లోతు నీటిలో కూడా ఇది సులభంగా ప్రయాణిస్తుంది. ఇక ఈ నౌక యొక్క సామర్థ్యాలు మరియు ఉపయోగాలు చూస్తే, ఈ నౌకను బహుముఖ ఆపరేషన్ల కోసం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. విశాలమైన సముద్ర జలాల్లో తీర ప్రాంత గస్తీ మరియు శత్రువుల కదలికలపై నిఘా ఉంచడం, అలాగే సముద్రంలో ఉన్న ఆయిల్ రిగ్లు, ఇతర ఆస్తులకు రక్షణ కల్పించడం, అలాగే తుఫాన్లు లేదా సునామీల సమయంలో మానవతా సహాయం మరియు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లను చేపట్టడం, అలాగే వాణిజ్య నౌకలకు రక్షణగా యాంటీ పైరసీ పెట్రోలింగ్ నిర్వహించడం, అలాగే కమాండోలను మోహరించే సౌకర్యం కూడా ఇందులో ఉంది. ఇక భారత నౌకాదళం కోసం మొత్తం 2 ఎన్జిఓ పీవీలను గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ మరియు కోల్కతా గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఒకేసారి నిర్మిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టు భారత ప్రభుత్వం యొక్క ఆత్మనిర్భర్ భారత్ మరియు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఒక గొప్ప ఉదాహరణగా నిలవనుంది. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ మెడికల్ మ్యూజియం ప్రారంభం. భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ మెడికల్ మ్యూజియం ఇటీవల కేరళలోని తిరువనంతపురంలో ప్రారంభమైంది. ఈ మ్యూజియం యొక్క పేరు మ్యూజియం ఆఫ్ మెడికల్ ఆర్కైవ్స్. ఇది కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో గల ఉల్లూరులో ఉంది. ఇక ఈ మ్యూజియంను మే 25, 2026న ప్రారంభించారు. ఇది కేరళ రాష్ట్రానికే కాకుండా మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ మెడికల్ మ్యూజియం. ఇక ఈ మ్యూజియంను ఏ శివరామన్ అనే కళాకారుడు స్థాపించారు. ఆయన తిరువనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆర్టిస్ట్ మోడలర్గా పనిచేశారు. ఇక వైద్య విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమయ్యేలా చేయడానికి ఆయన తన జీవితకాలంలో ఎన్నో చేతివృత్తి నమూనాలను మరియు చార్టులను తయారు చేశారు. ఇవి వైద్య కాలేజీలకే పరిమితం కాకుండా అందరికీ అర్థమయ్యేలా ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు. ఇందులో అనాటమీ నమూనాలు, మనిషి చేతితో అత్యంత వివరంగా అద్భుతంగా తయారు చేయబడిన మానవ శరీర నిర్మాణ నమూనాలు ఉన్నాయి. ఇక తల్లి గర్భంలో పిండం దశల వారీగా ఎలా అభివృద్ధి చెందుతుంది, పిండంలో రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో వివరించే పిండశాస్త్ర నమూనాను నిర్మించారు. ఇక గుండె ఎలా రూపొందుతుంది, దంతాల నిర్మాణం, రక్తనాళాల వ్యవస్థ ఎలా ఏర్పడుతుంది అనే అంశాలపై 3D మోడల్స్ను రూపొందించారు. ఇక నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులు ఎక్కువగా స్మార్ట్ స్క్రీన్లు, పాఠ్యపుస్తకాల ద్వారానే సైన్స్ నేర్చుకుంటున్నారు. అలా కాకుండా ప్రత్యక్షంగా నమూనాలను చూసి మానవ శరీరం ఎలా పనిచేస్తుందో స్పష్టంగా అర్థం చేసుకునే అవకాశం కల్పించడమే ఈ మ్యూజియం యొక్క ప్రధాన లక్ష్యం. ఇక ఇలాంటి శరీర నిర్మాణ నమూనాలు సాధారణంగా మెడికల్ కాలేజ్ ల్యాబ్లో మాత్రమే ఉంటాయి, సామాన్యులకు అందుబాటులో ఉండవు. ఈ ప్రైవేట్ మ్యూజియం ద్వారా పాఠశాల విద్యార్థులు, సైన్స్ పట్ల ఆసక్తి ఉన్నవారు కూడా వైద్య విజ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. ఇక సూక్ష్మజీవశాస్త్రం, చరిత్ర, వైద్య బోధనలో కాలక్రమేణా వచ్చిన మార్పులు తెలిపే పాత ఫోటోగ్రాఫ్లు మరియు ఆర్కైవ్లను కూడా ఇక్కడ భద్రపరిచారు. స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ టైటిల్ గెలుచుకున్న భారత సంతతి వ్యక్తి. అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యా సంబంధిత పోటీ స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ 2026లో భారత సంతతికి చెందిన 14 సంవత్సరాల విద్యార్థి శ్రేయ్ ఫారిక్ అద్భుత విజయం సాధించారు. కాలిఫోర్నియాలోని కుకామెంగోకు చెందిన శ్రేయ్ ఫారికర్ తన విశేషమైన ప్రతిభతో ఈ టైటిల్ను సొంతం చేసుకున్నారు. ఇక ఈ పోటీలో చివరి మ్యాచ్లో శ్రేయ్ ఫారిక్ మరియు
12 సంవత్సరాల ఇషాన్ గుప్తా మధ్య టై బ్రేకర్ కోసం స్పెల్ ఆఫ్ నిర్వహించారు. ఇద్దరికీ చెరో 90 సెకండ్ల సమయం ఇచ్చారు. శ్రేయస్ ఫారిక్ కేవలం 90 సెకండ్లలో 32 పదాలను తప్పు లేకుండా స్పెల్లింగ్ చేసి కొత్త రికార్డు సృష్టించాడు. గతంలో 2024 సంవత్సరంలో బృహత్ సోమ 29 పదాలతో సృష్టించిన రికార్డును శ్రేయస్ ఫారిక్ రికార్డు బద్దలు కొట్టాడు. ఇక రన్నరప్ ఇషాన్ గుప్తా 25 పదాలను సరిగా చెప్పి 2వ స్థానంలో నిలిచాడు. ఇక 3వ స్థానంలో జార్జియాకు చెందిన 12 సంవత్సరాల సర్వా దారావాకే నిలిచాడు. ఇక శ్రేయస్ ఫారిక్ ఛాంపియన్గా నిలవడానికి సహాయపడిన చివరి పదం బ్రోమోక్రిప్టిన్. ఇది వైద్యశాస్త్రంలో డోపమైన్ చర్యను అనుకరించే ఒక పదార్థాన్ని సూచించే కఠినమైన పదం. ఇక 2024 సంవత్సరంలో జరిగిన ఈ పోటీల్లో శ్రేయస్ ఫారిక్ 3వ స్థానంలో నిలిచాడు. 2025 సంవత్సరంలో తీవ్ర జ్వరం కారణంగా తన స్కూల్ స్థాయి పోటీలోనే చిన్న పదం దగ్గర తడబడి తప్పుకున్నాడు. ఇక 2020 సంవత్సరంలో ఈ టైటిల్ను గెలుచుకున్నాడు. ఇక గత 37 సంవత్సరాలలో ఈ టైటిల్ గెలుచుకున్న వారిలో శ్రేయస్ ఫారిక్ 31వ భారత సంతతి విద్యార్థి. ఈ విజయంతో శ్రేయస్ ఫారిక్కు ప్రతిష్టాత్మకమైన స్క్రిప్స్ కప్ను అందించారు. ట్రోఫీతో పాటు $50,000 నగదు బహుమతి మరియు ఇతర రివార్డులను అందించారు. ఇక స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ గురించి చూస్తే దీనిని 1925 సంవత్సరంలో ప్రారంభించారు. దీనిని స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ అనే సంస్థ యొక్క నిర్వాహకులు నిర్వహిస్తారు. ఇది అమెరికాలో మాత్రమే నిర్వహిస్తారు. ఇక అక్షరాస్యత, పదజాలం మరియు విద్యా నైపుణ్యాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.